17వ సమస్య. గురక తగ్గాలంటే ప్రపంచంలో ఇప్పటివరకు మనుషులకి 20,000 రకాల సమస్యలు వచ్చి పట్టి పీడిస్తున్నాయట. నామకరణం చేయనివి ఇంకొక 400-500 రకాల సమస్యలు ఏవో కొన్ని ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు. మరి ఈ 20,000 రకాల సమస్యల్లో ఏ సమస్య అన్నా మనిషికి వస్తే ఆ సమస్య వల్ల ఆ సమస్య వచ్చిన వ్యక్తి బాధపడతాడు. సమస్య ఎప్పుడన్నా ఒకరికి వస్తే ఆ సమస్య వల్ల బాధ మరొకరికి ఉండదు, పంచుకోవటానికి కూడా ఉండదు. ఎవరికి సమస్య వస్తే వారే బాధపడుతుంటారు. ఈ 20,000 రకాల జబ్బుల్లో ఒక భిన్నమైన జబ్బు ఒకటి ఉంది. జబ్బు ఒకరికి వస్తే బాధ పక్కోళ్ళకు ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? అదే గురక జబ్బు. గురక వచ్చేది ఒకరికి, బాధ కలిగేది మరొకరికి. సరే, ఎప్పుడన్నా మనం గురక ఎవరైనా పెద్దగా పెడుతూ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, బంధువుల ఇళ్ళలో పడుకున్నప్పుడు, ఏదైనా స్నేహితులు పెడితే మనం లేపుతాం. అయితే ట్రైన్స్లో కూడా చాలామంది పెద్ద పెద్ద గురకలు పెడుతుంటారు. ఏసీ బోగీళ్ళు అయితే బయట సౌండ్లు వినపడవు కాబట్టి గురక సౌండ్ పెద్దగా వినపడుతుంది. కొంతమందికి నాబోటి వాడికి గురక అలవాటు లేక ఎవరిదైనా వినపడితే నిద్ర పట్టదని వారిని ఏమైనా కొంచెం లేపితే నేను ఎక్కడ పెట్టానండి అంటారనమాట. పెట్టింది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినప్పుడు గురక రాదు. వాళ్ళకి తెలుస్తుంటే గురక రాదు, తెలియని స్థితిలో గురక వస్తూ ఉంటుంది. మరి ఈ గురక సౌండ్లు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కొక్క సౌండ్ వేరుగా వచ్చినట్లుగా మనుషులకు వచ్చే గురక కూడా ఒకరికి వచ్చిన సౌండ్ మరొకరికి రాదు. రకరకాల శబ్దాలు వస్తుంటాయి. ఈ గురక బాధ భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ఉంటే పెద్దగా మరొకరికి నిద్ర సరిగా ఉండదు. కొత్తలో వచ్చినప్పుడైతే అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందులు పడతారు. కొంతమంది అయితే ఈ గురక బాధ పడలేక భార్యాభర్తలు కూడా వేరే రూమ్లో పడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే నాకు చెప్పిన వారు, మేము పాత ఫ్యాన్ తెచ్చి బిగుచ్చుకున్నామండి, మా ఆయన గురక తట్టుకోలేక ఆ బేరింగ్ సౌండ్లు టకా టకా మోగుతూ ఉంటే గ్రీజు లేని బేరింగులు ఫ్యాన్ పెట్టుకుని వేసుకుంటే ఆ ఫ్యాన్ సౌండ్లో మా ఆయన గురకన పడిపోతే హాయిగా నిద్రపోతున్నానండి అని ఒక ఆవిడ చెప్పారు. అంటే ఈ బాధ కంటే ఆ బాధ శ్రేష్టమని వారి ఉద్దేశం. ఇట్లా ఒక్కొక్కరి విషయాల్లో ప్రతి ఇంట్లో రకరకాల భిన్నమైన మాటలు వినపడుతూ ఉంటాయి. చెప్పుకోవడానికి నవ్వుగా ఉంటాయి కానీ పాపం వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. ఎందుకు వస్తుంటుంది ముఖ్యంగా అంటే పొట్ట ఎక్కువ ఉన్నవారికి, లావు ఎక్కువ ఉన్నవారికి ప్రధానంగా గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకని ఎవరికన్నా గురక వస్తే నువ్వు లావు తగ్గు, పొట్ట తగ్గు, నీకు తగ్గిపోతుంది అని సలహా ఇస్తూ ఉంటారు. అంటే వెయిట్ పెరిగిన వారికి, కొవ్వు పెరిగిన వారిలో ఈ భాగాల్లో పెరగటమే కాకుండా నోట్లో అంగుటు భాగంలో ఉండే కొండ నాలుగు దగ్గరికి కూడా కొవ్వు పట్టేస్తుంది. నీకు ఎక్కడ దొరక్క అక్కడ కూడా కోటింగ్ వేసేస్తుంది కొవ్వు. ఆ భాగాల్లో కొండ నాలుగు దగ్గర కూడా కొవ్వు పేరుకుని నిద్రపోయినప్పుడు మనకి కంట్రోల్ తప్పుతుంది శరీరం కొంత. చూడండి, ఎప్పుడన్నా బస్సు జర్నీ చేసేటప్పుడు మనం నుంచుంటాం, ఒక్కొక్కసారి స్ట్రెయిన్ అయ్యి నుంచుని కూడా నిద్రపోతాం. నుంచుని నిద్రపోయినప్పుడు చెయ్యి ఇట్లా పట్టుకుని ఉంటాం, ఆటోమేటిక్గా చెయ్యి నరాల కండాలు రిలాక్స్ అవుతాయి కాబట్టి ఇట్లా వదిలేస్తుంది, మనం కింద పడిపోతాం. ఇట్లా కన్ను నిద్ర పడుతుంది, ఇట్లా వాలిపోతుంది నిద్ర పట్టేసరికి. మన కంట్రోల్ తప్పేస్తాయి కొన్ని కండాలు, నరాలు. అలాగే ఆ అంగుట్లో ఉండే కొండ నాలుగు దగ్గరికి కూడా ఆ కండాల నరాలు నిద్రపోయినప్పుడు రిలాక్స్ అయ్యేసరికి అది ఇట్లా ఉండాల్సింది వాలిపోతుంది, గాలి వెళ్ళే ద్వారానికి అడ్డమవుతూ ఉంటుంది. పైగా అది కొవ్వు పట్టేసరికి ఆ లావు పెరిగి మరింత అడ్డమవుతూ ఉంటుంది లావాటి వారికి. అందుకని ఈ కారణంగా లావాటి వారికి ఎక్కువ గాలి ఇటించి వెళ్ళేటప్పుడు అక్కడ అడ్డం ఉండేసరికి ద్వారం సైజు తగ్గేసరికి శబ్దం పెరుగుతుంది. చూడండి, మన నోట్లో గాలిని ఒక వాయిద్యం ద్వారా ఊదినప్పుడు ఒక సన్నటి రంధ్రం ద్వారా వచ్చే శబ్దం వేరుగా వస్తుంది కదా. అలాగే గురక సౌండ్ అనమాట. ఇది లావున్న వారిలో, పొట్టున్న వారిలో, కొవ్వు ఎక్కువగా ఉన్న వారిలో వచ్చే సమస్య. పొట్టున్న వారిలో అయితే ఈ పొట్ట భాగం అంతా ఊపిరితిత్తుల మీద పడి దాన్ని ఒత్తుతుందన్నమాట. అసలే గాలి చాలదు. ఈ గాలి చాలక కొంతమంది ఎక్కువ గాలి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మామూలుగా సహజంగా 2 ముక్కు రంధ్రాలు మనకు ఉంటాయి.
ఈ 2 ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళే గాలి మన శరీరానికి సరిపోవాలి. లావటి వారికి, బొజ్జున్న వారికి, శరీరం ఎక్కువ ఉన్న వారికి ఇంకా గాలి అవసరం ఎక్కువ. అందుచేత ఈ 2 ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళే గాలి చాలక ఇంకొక పెద్ద రంధ్రం అక్కడ ఉందని అది కూడా తెరిచి మరి లాగించుకుంటుంది. అందుకనే లావాటి వారు, బొజ్జున్నవారు, లావాటి వారు నోరు తెరిచి గాలి ఎందుకు పీలుస్తారు అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళే గాలి చాలక ఇది కూడా తెరిచి ఎక్కువ గాలిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ గాలి అట్లా వెళ్ళేసరికి సన్నటి రంధ్రాలు గుండా శబ్దం విడుదలవుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి సైనస్ కంప్లైంట్లు, అంటే ముక్కులో కండలు అడ్డు కానీ రొంపలు అడ్డుండి గాలి ఆడక ఈ గాలి వెళ్ళేటప్పుడు అడ్డం ద్వారా వెళ్ళి సన్నటి రంధ్రం గుండా ప్రవేశించేసరికి రకరకాలుగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కారణాలు కొన్ని ముఖ్యంగా గురక రావటానికి. మరి మనందరికీ మెయిన్గా గురక తగ్గాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు సాయంకాలం భోజనాన్ని పెందల కాడే 6 గంటలకల్లా తినేస్తే గురక తగ్గడానికి మంచిది. పెందలు తినటం వల్ల మనం తీసుకున్న ఆహారము 9-10 గంటలకల్లా అరిగిపోతుంది, పొట్ట ఖాళీ అవుతుంది. పొట్ట ఖాళీ అయితే ప్రాణవాయువు ఆహారం ఉన్నప్పుడు ఎక్కువ అవసరం, ఆహారం లేకపోతే నిద్దట్లో చాలా తక్కువ ప్రాణవాయువు సరిపోతుంది. గాలి ఫోర్స్గా లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. హెవీ మనకి ఫోర్స్గా ఎక్కువ స్టాండ్లో ఇబ్బంది అంట. అందుకని అది చాలా ఇబ్బంది ప్రక్రియ. భోజనం చేయండి, కరిగిపోయి పొట్ట ఖాళీగా ఉంటే ఊపిరితిత్తుల మీద పడి వాటిని గాలి నిండుగా ఎక్కడానికి ఊపిరితిత్తులకు అవకాశం కలుగుతుంది. ఇవి 2 లాభాలు గురక తగ్గటానికి, పొట్టకి హెల్ప్ చేయటానికి ఉపయోగపడుతుంది పెందల కాడే భోజనం అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, సాయంకాల పూట మీరు పుల్కా కూరైనా తినేసేయండి. పుల్కా కూర లేకపోతే పుల్కా పచ్చికూరైనా తినండి. లేదు ఓన్లీ ఫ్రూట్స్ 6 o'clock కన్నా క్లోజ్ చేసేసేయండి. ఇక ఉడికిన ఆహారం మానేసి కేవలం పండ్లే పెందల కాడ తిని ఆపగలిగితే చాలా మంచిదన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా రైస్ ఇక వద్దు సాయంకాలం. నెక్స్ట్, బరువు ఎక్కువ ఉన్న గురకు వచ్చేవారు మధ్యాహ్నం కూడా మనం బరువు తగ్గడానికి చెప్పినట్లుగా పుల్కా కూర తినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ప్రతిరోజు ప్రాణాయామం చేయటం ద్వారా మనకు మంచి మేలు జరుగుతుంది. ప్రాణాయామం ద్వారా ఇక్కడ ముక్కులో ఉన్న అవరోధాలు తొలగటం కానీ, గాలి బాగా ఫ్రీగా ఈ వెంటిలేషన్ అంతా బాగా జరగటానికి కానీ ఒక మంచి అవకాశం కలుగుతుంది. ఈ ప్రాణాయామం ద్వారా ఇలాంటి భాగాల్లో పేర్కొన్న కొవ్వు కూడా కొంచెం కరగటానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాంటి ప్రత్యేకించి ప్రాణాయామాలు కూడా మనకి బాగా ఉంటాయి. ప్రాణాయామ ప్రక్రియలు అలాంటి తెలుసుకు చేయగలిగితే గురకని తేలిగా తగ్గించుకోవచ్చు. గురక వచ్చేవారు దిండును మానేస్తే కూడా మంచిదన్నమాట. ఇది 3వ విషయంగా మీరు గుర్తుపెట్టుకోండి. దిండు ఎక్కువగా పెట్టుకున్నప్పుడు మనం తల భాగం ముందుకు వస్తుంది, ఇట్లా గెడ్డం కిందకు దిగుతుంది. ఈ కంఠ భాగంలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకని గాలికి అవరోధం ఇంకా పెరుగుతుందన్నమాట. అదే దిండు లేకుండా వెలకెళ్ళి అట్లా పడుకున్నాం అనుకోండి, ఫ్రీగా ఉండి శ్వాసక్రియ సవ్యంగా జరగడానికి అవకాశం కలుగుతుంది. అంచేత దిండును మానేయటం కూడా మంచిదన్నమాట. ఇలా చేస్తే గురకను తేలిగ్గా ఒక 20 రోజులు, 4 రోజులు, 2 నెలలు సాధన చేయగా క్రమేపీ తగ్గుతూ వస్తూ శాంతం గురకపోయే అవకాశం మనకు జరుగుతుంది. ఇక ఏదో చిన్న కొద్దిపాటి గురకైతే పక్కవారికి ఎంత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పెద్ద శబ్దంతో వచ్చే గురకలన్నిటి కూడా సింపుల్గా మనం పరిష్కరించుకోవచ్చు. కొంచెం అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందన్నమాట ఇట్లాంటి విషయాల్లో. కానీ మీరు కూడా అలాంటి గురక ఇబ్బందిని తగ్గించుకోవటానికి ఈ 2 మంచి నియమాలు ఆచరణ చేస్తారని ఆశిస్తూ, తదుపరి కార్యక్రమంలో మనం మరిన్ని సమస్యలకు చక్కటి సలహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.